హాయ్ గైస్, వాట్సాప్. రాబిన్ హుడ్ ఈజ్ బ్యాక్. నేను ఇప్పుడు అమెరికాలో ఒక ప్రాంతానికి వచ్చాను. ఇక్కడ కాలిఫోర్నియా రాష్ట్రంలో స్టాక్టన్ అనే ఒక ప్రాంతంలో ఒక మంచి కార్యక్రమం జరుగుతుంటే దేవుడి కార్యక్రమం అక్కడికి వచ్చాను. అదృష్టవశాత్తు నేను ఒకరిని కలిశానండి. తన పేరు రాజు గారు. అండ్ బిఫోర్ దట్ మీకు ఒక విషయం చెప్తానండి. మనలో చాలామందికి, ఇండియాలో ఉన్న వాళ్ళకి, మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కడైతే అమెరికాకు వస్తారో అక్కడ అమెరికాలో ఉండేటువంటి పిల్లలు తెలుగు మాట్లాడతారా, లేదు తెలుగు అనేది అసలు మర్చిపోయారా, మీకు చాలా సందేహాలు ఉండొచ్చు. ఈ రోజున అమెరికాలో మా తరం కాకుండా మా తరువాత తరం అంటే మా పిల్లలు ఎవరైనా తెలుగు మాట్లాడుతున్నారంటే ఈరోజు దానికి అంకురార్పణ ఎవరంటే మన రాజుగారండి. ఒకసారి రాజుగారితో మనము డిస్కస్ చేద్దాము. అసలు ఈ తెలుగు మనబడి అనే ఒక ప్రోగ్రాం ద్వారా అమెరికాలో ఉన్నటువంటి ప్రతి పిల్లలకి, మన భారతీయుల పిల్లలందరికీ తెలుగు నేర్పే సదవకాశాన్ని వారు కల్పించారు మనకి. ఒకసారి రాజుగారితో మాట్లాడి తెలుసుకుందామండి. నమస్కారం రాజుగారు. నమస్కారం అండి. సార్, ఒక్కసారి మీరు కనుక ఈ మనబడి కార్యక్రమం అనేది, దీని యొక్క ఉద్దేశము, మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు? లైఫ్లో ప్రతి ఒక్కరికి ఒక సర్టన్ మూమెంట్లో అనిపించింది మనం ఇది స్టార్ట్ చేయాలని. ఆ విధంగా మీకు ఎప్పుడు అనిపించిందండి ఈ తెలుగు కార్యక్రమాల్ని పిల్లలకి ఇది కల్పించాలని? సిలికాన్ ఆంధ్ర అని ఒక లాభాపేక్ష రహిత సంస్థ, 501(c)3 నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఓకే. 2001లో ప్రారంభించామండి. ఓకే, రైట్. మన తెలుగు సాహితీ సాంస్కృతిక సంప్రదాయ స్ఫూర్తి అనే నినాదంతో ప్రారంభించాము. ఈ 24 సంవత్సరాల్లో 10 గిన్నిస్ ప్రపంచ రికార్డులు మనం ఇప్పుడు నెలకొల్పామండి. సినిమా పాటలకు దూరంగా అర్థం కాని పాటలు, అర్ధనగ్నంగా డ్యాన్సులు, వాటికి దూరంగా స్వచ్ఛమైనటువంటి సంస్కృతి, మన భాష, మన సాహిత్యం, వీటి మీద మనం కృషి చేస్తూ ఉన్నాం. ఆ నేపథ్యంలో 2007లో సిలికాన్ ఆంధ్ర మనబడిన ఒక మహాయజ్ఞం ప్రారంభించామండి. నాకు 2 అమ్మాయిలు, ప్రణవి, జాహ్నవి అని. వాళ్ళకి తెలుగు నేర్పించాలనే ఉద్దేశం. అప్పుడు ఈ మనబడి ప్రారంభించినప్పుడు మా పెద్దమ్మాయిని మనబడికి తీసుకుని వెళ్ళి మా పాపకి తెలుగు నేర్పించాలని చెప్పి ఒక తండ్రిగా వెళ్ళాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు 18 సంవత్సరాలుగా సిలికాన్ ఆంధ్ర మనబడికి అధ్యక్షుడుగా, డీన్గా ఉంటూ 150 మంది పిల్లలతో ప్రారంభమైన మనబడి ఈరోజు ఈ విద్యా సంవత్సరం 15,000 మంది పిల్లలు మనబడిలో ఉన్నారు. ప్రతి సంవత్సరం ఎంతమంది నేర్చుకుంటున్నారండి మన తెలుగు పిల్లలు ఇక్కడ అమెరికా? ఇప్పటికీ 18 సంవత్సరాల్లో 1,00,000 మందికి పైగా పిల్లలకు తెలుగు నేర్పాం. వింటున్నారు కదండి. గత 15 సంవత్సరాలు, 15 నుంచి 18 సంవత్సరాల్లో 1,00,000 మంది తెలుగు, మన భారతీయులు, దట్టు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళ పిల్లలు 1,00,000 మంది నేర్చుకున్నారండి. ఇది ఒక సంకల్పము. అది అనుకుంటే కాదు, దైవ బలంతో తన పర్సనల్ టైంను కూడా పక్కన పెట్టి రాజుగారు మన కోసం, మన తరువాత తరాలకు తెలుగు అందించాలన్న ఒక సంకల్పంతో ఈ యజ్ఞాన్ని ప్రారంభించారు. అందులో చెప్పాలంటే నా పిల్లలు కూడా అందులో ఉన్నారండి. అంటే మా పిల్లలు నేర్చుకుంటున్నారు, తెలుగు క్లాసులకు వెళ్తున్నారు. అంటే ఇది మన తర్వాత తరాల వాళ్ళు తెలుగులో స్వచ్ఛంగా మాట్లాడడం కోసము కరెక్ట్గా చెప్పాలంటే తనకు వచ్చేటువంటి జాబు ఇవన్నీ కూడా కొంచెం పక్కన పెట్టేసి మన తర్వాత తరాలకు మన సంస్కృతి సాంప్రదాయాలు అందించాలన్న సంకల్పంతో వాళ్ళు స్టార్ట్ చేశారండి. విన్నారు కదా, ప్రతి సంవత్సరము 10 నుంచి 15,000 మంది మన తెలుగు పిల్లలు తెలుగు నేర్చుకుంటున్నారండి. సిలికాన్ ఆంధ్ర అనేటువంటి ఒక సంస్థను స్థాపించి దాని ద్వారా చేస్తున్నారు. అదేవిధంగా రాజుగారి కొన్ని అనుభవాలు తెలుసుకుందాం. రాజుగారు, మీరు ఇప్పుడు లాస్ట్ 15 ఏళ్ళు అయిందండి. 18 సంవత్సరాలు జరుగుతుందండి. ఓకే. 150 మంది పిల్లలతో ఇక్కడ సిలికాన్ వ్యాలీలో ప్రారంభమైంది. ఈరోజు అమెరికాలో 35 రాష్ట్రాలలో ఉన్నాయి మనబడి తరగతులు. అలాగే అమెరికా బయట 12 దేశాల్లో మనబడి తరగతులు నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు మనబడిలో పనిచేసేటువంటి స్వచ్ఛంద సేవకులు, వీళ్ళని భాషా సైనికులు అంటాం. భాష కోసం చేస్తున్నటువంటి యుద్ధం ఇది, భాష కోసం చేస్తున్నటువంటి యజ్ఞం ఇది. 3,000 మంది పైగా ఉన్నారండి. చూడండి, 3,000 మంది వాలంటీర్లు ఎటువంటి లాభాపేక్ష లేకుండా అమెరికాలో ఈ కార్యక్రమంలో పాలుపంచుకొని, అదేవిధంగా ఎప్పటి నుంచో అమెరికాలో ఉంటూ, అంటే ఇక్కడ ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లలు కూడా తెలుగు నేర్చుకోవాలి అని సంకల్పం ఉంటే మనబడిలో చేరి వాళ్ళు అద్భుతంగా రాణిస్తున్నారండి. అండ్ మోరోవర్ ఇంకో విషయం చెప్పాలంటే, అమెరికాలో ఈ తెలుగు భాషను నేర్చుకోవడం వల్ల రేపు పిల్లల ఎడ్యుకేషన్లో కూడా వాళ్ళు కరికులంలో చూపించుకోవచ్చండి. సర్టన్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అవి తర్వాత మీకు అమెరికాలో ఎడ్యుకేషన్ సంబంధించిన సిరీస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. రాజుగారు, ఇంకొక విషయం అండి, ఇప్పుడు మన సిలికాన్ ఆంధ్ర ద్వారా ప్రతి సంవత్సరం 15,000 మంది నేర్చుకుంటున్నారు కదా. ఇక్కడ నాకున్న కొద్దిపాటి నాలెడ్జ్తో అడుగుతున్నాను, కొన్ని ప్రవేశము ఇలా కొన్ని ఉన్నాయి కదండి, ఒక్కరు మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలరా అండి? ఏంటంటే మన పిల్లలు, తెలుగు పిల్లలు పుట్టినప్పటి నుంచి ఇంట్లో తెలుగులోనే మాట్లాడతారండి. వాళ్ళు ఇంటి నుంచి బయట ప్రీ స్కూల్కో రెగ్యులర్ స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి మన భాషకు దూరం అయిపోతారు. ఆ దూరం పెరగకూడదు అనేది ఒకటి. రెండవది, మన పెద్దవాళ్ళకి ఆంగ్లం రాకపోవచ్చు,
వాళ్ళకి మన పిల్లలకి మధ్య అనుబంధాలు, ఆప్యాయతలు, అనురాగాలు ఉండాలంటే మన మాతృభాష ఒకటే అది సంకల్పం. ఖచ్చితంగా కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం 4 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి మనం మనబడిలో చేర్చుకుంటామండి. 4 సంవత్సరాల వయసు నుంచి 4-5 సంవత్సరాల పిల్లలకి బాలబడి తరగతులను ఉంటాయి. 6 సంవత్సరాలు పైబడిన పిల్లలకి ప్రవేశం, ప్రసూనం, ప్రకాశం, ప్రమోదం, ప్రభాసం, ప్రబోధం అంటూ అక్షరాల దగ్గర నుంచి వాళ్ళకి సాహిత్యపరంగా అన్ని మెలకువలు తీసుకొని వస్తాం. ఈరోజు సిలికానాంధ్ర మనబడిలో చదువుకున్న పిల్లలు సొంతగా పద్యాలు రాస్తున్నారు ఛందోబద్ధంగా. యాక్చువల్గా కొంతమంది పిల్లలు అయితే అవధానం చేయడానికి కూడా తయారవుతూ ఉన్నారు. కొంతమంది పిల్లలు అవధానం చేయడానికి కూడా. మన ఉద్దేశం ఏంటి అని అంటే ఇక్కడ మనబడిలో కేవలం మన భాష నేర్పించడమే కాదు, మన సంస్కృతి సాంప్రదాయాలు వాళ్ళకు రావాలి అనేది మన ప్రయత్నం. దాని ద్వారా వాళ్ళు మంచి పిల్లలుగా ఎదగాలి, మంచి పౌరులుగా ఎదగాలి, మంచి నాయకులుగా తయారు కావాలి అనే దృష్టిలో పెట్టుకొని మనం పాఠ్య ప్రణాళికలు తయారు చేసుకున్నామండి. ఇది ఏదో మనం ఒక లైబ్రరీకి వెళ్ళో లేకపోతే ఇంకో చోటుకి వెళ్ళో పుస్తకాలు తెచ్చి చెప్పడం లేదు. ఇక్కడ పుట్టి పెరిగే పిల్లలకి వాళ్ళకి ఏ విధంగా చెప్తే మన భాష వస్తుంది అనే విధంగా ఆలోచించి మనం తయారు చేసాం పుస్తకాలు, ఒక నిర్దిష్టమైనటువంటి పాఠ్య ప్రణాళిక. అంతేకాకుండా చాలా అపారమైనటువంటి అభిమానం కలిగిన భాషాభిమానులతో మనం ఉపాధ్యాయులుగా పెట్టుకొని వాళ్ళకి శిక్షణ ఇచ్చి మనం చెప్పిస్తూ ఉన్నాం. అది ఇంకొకటి. అలాగే అమెరికా ప్రభుత్వం నుంచి కూడా మనకు గుర్తింపు ఉందండి, వాస్కు అక్రెడిటేషన్ కూడా ఉంది. ఈరోజు అమెరికాలో దాదాపు 70కి హై స్కూల్ డిస్ట్రిక్ట్లలో మన భాషకి ఒక ప్రాచీన భాష కింద గుర్తింపు ఉంది. వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్ ఇస్తారు హై స్కూల్లో. అలాగే ఇండియాలో ఉన్నటువంటి తెలుగు విశ్వవిద్యాలయం వారి కూడా గుర్తింపు ఉంది. మన పిల్లలకి వాళ్ళు పరీక్షలు పెట్టి ప్రతి సంవత్సరం జూనియర్ సర్టిఫికేటు, సీనియర్ సర్టిఫికేటు తెలుగులో వాళ్ళ పట్టాలు కూడా ఇస్తున్నారు. వీసీ గారు వచ్చి ఇక్కడికి వచ్చి వాళ్ళ చేతుల మీద ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ మనం ఎందుకు చేస్తున్నామంటే మన పిల్లలు తెలుగు చక్కగా నేర్చుకోవాలి, వారి ద్వారా మన భాషని 10 కాలాల పాటు ముందు తరాలకు మనం అందించాలి. ఈరోజు అమెరికాలో మీరు వెళ్ళి చూస్తే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భాషల్లో తెలుగు ఉంది అని అంటే దానికి కారణం సిలికానాంధ్ర మనబడి గత 18 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి సేవ అండి. దేశ భాషలందు తెలుగు లెస్స మన శ్రీకృష్ణదేవరాయలు చెప్పిన సూక్తుల్ని ఫాలో అవుతూ అమెరికాలో తెలుగు యొక్క గొప్పదనాన్ని, అదేవిధంగా తెలుగు ధనాన్ని ప్రజలందరికీ అందిస్తున్నటువంటి మన రాజుగారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో గైస్, ప్లీజ్ ఎన్షూర్ దట్ మీరు ఫ్యూచర్లో మీరు అమెరికాకి ఎవరైనా వచ్చినా సరే మీ పిల్లలకి స్వచ్ఛమైన మాతృభాష మన తెలుగులో మాట్లాడాలనుకుంటే సిలికానాంధ్ర వారి మనబడి కార్యక్రమంలో చేర్పించండి. మీ పిల్లలతో పాటు తర్వాత తరాలకు తెలుగును అందించిన వాళ్ళు అవుతారు. ధన్యవాదాలు. మీరు అమెరికాలోనే కాదండి, మీరు ఎక్కడ ఉన్నా కానీ మా పిల్లలకు తెలుగు నేర్పండి అని మనల్ని సంప్రదిస్తే అక్కడ మీ దగ్గరే ఒక కేంద్రాన్ని పెట్టి మీ పిల్లలకు కూడా తెలుగు నేర్పించే బాధ్యతను సిలికానాంధ్ర మనబడి తీసుకోవడానికి ఎప్పుడు తయారుగా ఉంటుంది. వివరాలు manabadi.silicanandra.orgలో చూడండి. మరొకసారి అందరికీ నమస్కారం, దీపావళి శుభాకాంక్షలు. ఒక్క అమెరికాలోనే కాదండి, ప్రస్తుతము మనబడి కార్యక్రమము ప్రపంచవ్యాప్తంగా 15 దేశాల్లో ఉందండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.